హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీ టైం వేస్ట్ చేయకుండా తొందరగా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో విశాఖపట్నం జిల్లాలో ఉపాధి కార్యాలయం క్లినికల్ మరియు టెక్నికల్ వారు సంయుక్తంగా విశాఖపట్నం జిల్లాలోని కంచర్పాలెం జిల్లాలో 5th జనవరి 2023 శుక్రవారం 10 గంటలకైతే జాబ్ మేళ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మన కంచర్పాలెంలో ఎప్పుడు జరిగే ఇంటర్వ్యూ లొకేషన్ లోనైతే జరుగుతుంది అనమాట. మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్, క్లాస్మేట్లు, సీనియర్స్, జూనియర్స్ ఎవరైనా ఉన్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, విశాఖపట్నం వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. సో ఫస్ట్ కంపెనీ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి యోకోహామా విశాఖపట్నంలో వచ్చేసరికి ట్రైనీ ఆపరేటర్ అయితే కావాలంటున్నారు అనమాట. విశాఖపట్నంలో చాలా మంది గర్ల్స్ కోసం అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే చెప్పమంటున్నారు అనమాట. వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఏదైనా డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 219 నుంచి 2023 వరకు రిలీజ్ అయిన స్టూడెంట్స్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తంగా 200 వేకెన్సీలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ అయితే వస్తుందన్నమాట. శాలరీ వచ్చేసరికి 14,000 నుంచి 25,000 అయితే ఇస్తున్నారనమాట. సో 200 వేకెన్సీలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళిన గర్ల్స్ అందరికి జాబ్ అయితే పక్కా వస్తుంది అనమాట. అది కూడా మన విశాఖపట్నంలో. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి హెట్రో డ్రగ్స్ లో వచ్చేసరికి జూనియర్ కెమిస్ట్ గా బిఎస్సి కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి, మరియు ఆఫీసర్ గా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళకి, జూనియర్ సూపర్వైజర్ గా డిప్లొమా మరియు మెకానికల్ చదువుకున్న వాళ్ళకి, జూనియర్ టెక్నీషియన్ గా ఐటీఐ ఫిట్టర్ చదువుకున్న వాళ్ళకి అందరికి కలిపి 200 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈసారి కూడా 100% జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసరికి 12,500 నుంచి 27,000 శాలరీ అయితే ఇస్తారనమాట. సో రెండో కంపెనీ గురించి తెలుసుకున్నాం కదా విశాఖపట్నంలో. మూడో కంపెనీ వచ్చేసరికి వేదాంత గ్లోబల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. మొత్తంగా 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 20,000 నుంచి 29,000 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైడ్ ఇన్కార్పొరేషన్ లో వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లో ఏదైనా డిగ్రీ చదువుకుని ఉండాలి. సేమ్ ఏదైనా డిగ్రీ అయితే ఉండాలన్నమాట. సో డిగ్రీ వచ్చేసరికి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఏదైనా పర్లేదు. 15,000 నుంచి 29,000 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ బ్యాంక్ లో వచ్చేసరికి 10వ తరగతి నుంచి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 15 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. 15,000 శాలరీ వరకు అయితే ఇస్తారనమాట. ముతూట్ ఫైనాన్స్ లో వచ్చేసరికి ఎనీ డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ చదువుకున్న వాళ్ళకి 100 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. 18,000 అయితే ఇస్తారు. ఆర్ఏఎస్ టెక్నాలజీస్ విశాఖపట్నంలో వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే కావాలంటున్నారు అనమాట. బీటెక్, ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ 2019 నుండి 2021, 22 పాస్ అవుట్ వచ్చేసి వాళ్ళకి 100 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. సో 25,000 నుంచి 30,000 అయితే శాలరీ అయితే ఇస్తారనమాట. వీల్ స్మార్ట్ విశాఖపట్నంలో వచ్చేసరికి అనకాపల్లిలో 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదువుకున్న వాళ్ళకి 20 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా యాష్ ఇన్కార్పొరేషన్ లిమిటెడ్ లో వచ్చేసరికి సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్మీడియట్, ఐటీఐ చదువుకున్న వాళ్ళకి అయితే కావాలంటున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తంగా 9 కంపెనీలోనైతే ఇంటర్వ్యూస్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఇంటర్వ్యూ యొక్క డీటెయిల్స్ అన్ని కింద ఇస్తున్న టూల్ బార్లు అయితే డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఈ డిస్ప్లే అవుతున్న టూల్ బార్ని అయితే చూసుకొని నీట్ గా చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియోని వెనక్కి ఒకసారి బ్యాక్వర్డ్ చేసి చూడండి. నేనే మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను, మీకు ఒకసారి అర్థం కాకపోయినట్లయితే. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసారు కదా. ఇలానే కంటిన్యూస్ గా జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం ఇలా ఏ డిస్టిక్ లో కావాలన్న జాబ్ నోటిఫికేషన్ నేనే మీకు చెప్తాను అనమాట. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ₹1 కూడా ఖర్చు చేయ అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనస్ఫూర్తిగా మన ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, మంచి కమెంట్ చేస్తారని కోరుకుంటూ జై హింద్.